హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను ఈ ఫ్యాబ్రిక్ తోటి 1.5 ఇయర్ పాపకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. దానికోసం నేను శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు ఇదైతే, అలాగే 1 మీటర్ లైనింగు పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. దీంతో ఈరోజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే బిగినర్స్కి కూడా అర్థమయ్యే విధంగా అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ని తీసుకొని ఫస్ట్ బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అనేవి 1 ఇయర్ నుంచి మనకు 2 ఇయర్స్ వరకు ఇదే మెజర్మెంట్ అయితే సరిపోతాయి. మీరు ఒక చెస్ట్ లూజు అలాగే హైట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఆ రెండు కనుక మీరు చూసుకుంటే 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి. నేను బాడీకి వచ్చేసి 8 ఇంచెస్ నాకు బాడీ కావాలి. అలాగే ఒక 1 ఇంచు ఖర్చు కోసం 9 ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా 9 ఇంచెస్కు మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనకు షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. మనకు చిన్నపిల్లలే కాబట్టి 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ తీసుకున్నామంటే మనకు షోల్డర్స్ అనేవి జారుతాయి. అలాగే డౌన్ కూడా సేమ్ మనం షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంతే డౌన్ కూడా 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఈ విధంగా 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైన్స్ అయితే గీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక 1 ఇంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. మనము కరువు తీయడం కోసం ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం చెస్ట్ లూజ్ అయితే చూద్దాం. చెస్ట్ లూజ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీరు చెస్ట్ లూజ్ అనేది మీ మెజర్మెంట్స్ ప్రకారం చూసుకొని ఎంతైతే వస్తుందో దాంతో 4వ భాగం మనం ఈ విధంగా ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 5 ఇంచెస్ అలాగే ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నడుము కూడా చిన్నపిల్లలకి చెస్ట్ లూజు నడుము సేమ్ ఉంటుంది కాబట్టి కింద నడుము లూజ్ కూడా నేను ఈ విధంగా సేమ్ అయితే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఈ విధంగా మనం గీసుకోవాలి. అక్కడ మనం పైకి ఒక 1/2 ఇంచ్ అయితే పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకు నీట్గా ఫినిషింగ్ నీట్గా రావటం కోసం ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఖచ్చితంగా అది ఎవరికైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం 1/2 ఇంచ్ అనేది పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా నేను రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ మనం కొలిచి చూసుకుంటే మనకు కరెక్ట్గా రావాలి. ఒకవేళ రాకపోతే తక్కువ వచ్చింది అనుకుంటే కొంచెం కిందికైతే కరువు తీసుకోండి. అదే ఎక్కువ వచ్చింది అనుకుంటే కరువు అనేది కొంచెం పైకి తీసుకుంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము నెక్ అయితే ఎంత తీసుకోవాలో చూద్దాం. నెక్ అనేది మనం తక్కువనే తీసుకోవాలి. ఎందుకంటే నెక్ ఎక్కువ తీసుకున్నామంటే మనకు షోల్డర్ అనేది జారుతుంది కాబట్టి నేను 2 ఇంచెస్ కూడా తీసుకోలేదు. 1.7కి అయితే తీసుకున్నాను. డౌన్ వచ్చేసి 2.5 అయితే తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ ఇది సేమ్ ఈ విధంగా మనము ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. నెక్ ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువ తీసుకున్నారంటే మనము షోల్డర్స్ అనేవి జారిపోతాయి కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ కూడా తీసుకోలేదు. 1.7 అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఎలా అయితే మనం డ్రా చేసామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ సేమ్ బ్యాక్ నెక్ కూడా అంతే. ఇక్కడ 1.7కి మార్కింగ్ చేసుకొని డౌన్ వచ్చేసి 2 ఇంచెస్కే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ వచ్చేసి నేను ఇక్కడ ఓపెన్ పెట్టేసి ఉక్సులు అయితే పెడతాను. అందుకే 2 ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. చిన్నపిల్లలు కాబట్టి మనకు డీప్ పెడితే అంత బాగోదు కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా చిన్న రౌండ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనకు బాడీ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ మెజర్మెంట్స్ మనకు 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ బేబీస్ వరకు అయితే సరిపోతాయి. మీరు కేవలము హైటు అలాగే చెస్ట్ లూజ్ మార్చుకుంటే సరిపోతుంది. అంటే హైటు అలాగే చెస్ట్ లూజ్ అనేది ఒక్కొక్క బేబీకి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఆ రెండు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం కింద ప్రిల్స్ కోసం కావాలి కదా, దానికోసం ఈ విధంగా మిగతా లైనింగ్ని అయితే పెట్టేసి ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకున్నాను. మనకు టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్. 22లో మనకు ఇప్పుడు బాడీ పార్ట్కి 8 ఇంచెస్ అయితే తీసేసాం కదా. 22లో 8 ఇంచెస్ తీసేసిన తర్వాత మనకు 14 ఇంచెస్ అయితే కావాలి. అలాగే కింద ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచు అంటే మనకు కింద మర్చి స్టిచ్ చేయడం కోసం పైన ఖర్చు కోసం కలుపుకొని 14 అలాగే ఒక 1 ఇంచు ఖర్చు కోసం 15 ఇంచెస్కి అయితే ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. కాకపోతే ఇది లైనింగ్ కాబట్టి నేను ఈ విధంగా ఒక 1 ఇంచు తక్కువకే 14 ఇంచెస్కే నేను ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. లైనింగ్ అనేది ఎప్పటికైనా మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అంటే ఒక 1 ఇంచు లేదంటే 2 ఇంచెస్ తక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా ఒకటి వచ్చేసి మనకు ఫ్రంట్కి వస్తుంది, ఒకటి వచ్చేసి ఈ విధంగా బ్యాక్ అయితే మనకు సరిపోతుంది.
ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చూసి అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు దీనికి వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా మనము ఆ ఫ్లవర్స్ అనేవి పైకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మనకు ఎట్ సైడ్ ఫ్లవర్స్ అనేవి పైకి ఉన్నాయో చూసుకొని ఫస్ట్ నేను బాడీ పార్ట్కి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకొని బాడీ పార్ట్కు ఎంతైతే కావాలో అంతైతే కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను బాడీ పార్ట్కి ఎంతైతే కావాలనో అంత ఈ విధంగా పెట్టేసి మనకు ఎంతైతే కావాలనో అంతే కట్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ మొత్తాన్ని వేస్ట్ చేస్తే మనకు తర్వాత ఫ్రాక్ అనేది తక్కువ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మిగిలిన ఫ్యాబ్రిక్లోనే నేను కింద ప్రిల్స్ కోసం అయితే చూస్తున్నాను. మనకు 14 ఇంచెస్ కదా మనకు మెయిన్ హైట్ కావాల్సింది. దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచెస్కి అయితే నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. అలాగే ఇక్కడ నుంచి ఇంకొక 15 ఇంచెస్ అంటే ఒకటేమో ఫ్రంట్కి వస్తుంది, ఒకటేమో బ్యాక్ వస్తుంది. మీరు ఇక్కడ ఫ్లవర్స్ అనేవి చూసుకోండి, కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. మొత్తం ఒకే డిజైన్ ఉన్నదైతే పర్వాలేదు, ఎటు నుంచి కట్ చేసినా ప్రాబ్లం లేదు. ఇలా డిజైన్ వచ్చినప్పుడు మనం చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను 15 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇది ఒకటి వచ్చేసి ఫ్రంట్కి వస్తుంది, ఒకటి వచ్చేసి బ్యాక్ అయితే వస్తుంది మనకు. ఈ విధంగా మిగతా కొంచెం ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ మిగిలింది కదా, ఈ ఫ్యాబ్రిక్తో నేను హ్యాండ్కి చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా అయితే స్టిచ్ చేస్తాను. నాకు ఎక్కడ ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ కాలేదు. ఇది వచ్చేసి మనకు కింద ఫ్రిల్స్ కోసం, ఇది వచ్చేసి బాడీ పార్ట్కు మనకు కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని ఒరిజినల్ సైడు లైనింగ్ అయితే పెట్టాను. రివర్స్ చేసినప్పుడు రాంగ్ సైడ్కి అయితే వెళ్తుంది కదా, ఒరిజినల్ సైడ్ అయితే లైనింగ్ పెట్టేసి ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కూడా మనము ఇక్కడ చంక సైడ్ కూడా స్టిచ్ చేస్తున్నాను. చిన్న పాప కాబట్టి హ్యాండ్స్ మనం ఏం పెట్టట్లేదు కాబట్టి ఈ విధంగా చంక సైడ్ కూడా ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మీరు ఒకవేళ స్లీవ్లెస్ పెట్టుకోవాలన్నా కూడా ఈ మెథడ్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. అదేవిధంగా అటు సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మీరు ఇలాంటి డిజైన్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు మీకు డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుందా రాలేదా అనేది అయితే ఒకసారి అయితే చూసి అయితే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసి చిన్న చిన్న టక్స్లు అయితే మనం పెట్టుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్ చేసిన థ్రెడ్ తెగకుండా చిన్న చిన్న టక్స్లు అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. మనం అలా పెట్టినప్పుడు నెక్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు రివర్స్ చేసుకొని పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా నీట్గా మనం క్లాత్ అనుకుంటూ నీట్గా మనము ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇదే విధంగా చుట్టూ సంకకు కూడా సేమ్ అలానే చుట్టూ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. రెండు సైడ్లు సేమ్ అలానే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మీకు వీడియో అర్థమైందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు చుట్టూ ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసి ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే మనము కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూసుకోండి, ఫస్ట్ నీట్గా వచ్చిందా లేదా అని చూసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా నేను బ్యాక్ ఫ్రంట్ రెండు సేమ్ ఇదే విధంగా నేను నెక్ అలాగే చంక సైడ్ అయితే తిప్పి వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ సెంటర్కి ఈ విధంగా మడత వేసేసి ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఉక్సులు అయితే పెడతాను. మీకు ఒకవేళ ఉక్సులు వద్దు అనుకుంటే జిప్ అయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ విడిపోకుండా ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకొని ఇప్పుడు మనకు ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మనకు ఫ్యాబ్రిక్ కావాలి కదా, దానికోసం నేను ఈ విధంగా అయితే ఈ విధంగా రెండు పీసులు అయితే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ఇది కాజా పట్టీ కోసం లైనింగ్ సైడు నేను ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నానో ఆ ఫ్యాబ్రిక్ని పెట్టేసి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. పైన కొంచెం ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ ఉంచేసి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పైన ఎక్స్ట్రాగా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంచుకున్నామో దాన్ని ఈ విధంగా కిందికి అనేసి మళ్ళీ దాన్ని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మీరు డైరెక్ట్గా మిషన్ మీదనే ఈ విధంగా మనము కాజాలు అయితే పెట్టుకోవచ్చు, లేదు అంటే మామూలుగా సూదితోటి కాజాలు పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు సూదితోటి కాజాలు వేయటం కోసం ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్ చేసేస్తున్నాను. పక్కనే ఒక కొంచెం గ్యాప్ ఇచ్చేసి పక్కనే ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఆ గ్యాప్ ఇచ్చిన మధ్యలో మనకు కాజాలు అయితే వస్తాయి. ఈ విధంగా ఇప్పుడు సేమ్ ఉక్స్ పట్టీ కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఉక్స్ పట్టీ పెట్టేది ఏదైతే ఉందో అది ఒరిజినల్ సైడు మనము ఈ ఫ్యాబ్రిక్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అదే కాజా పట్టీకి అయితే రాంగ్ సైడు
మనము ఆ ఫ్యాబ్రిక్ పెట్టి స్టిచ్ చేస్తాం కదా, ఇది వచ్చేసి ఒరిజినల్ సైడ్ ఈ విధంగా ఫ్యాబ్రిక్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసి ఒక స్టిచ్ అయితే పైనుంచి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకు నీట్గా ఉంటుంది. ఈ విధంగా సేమ్ ఇది కూడా సేమ్ ఇదే విధంగా ఒక మడత వేసేసి మనకు లైనింగ్ అనేది అటు సైడ్కు కనిపించకుండా ఉండే విధంగా ఈ విధంగా మడత వేసుకొని ఒకటే లెవెల్లో ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఈ ఫ్యాబ్రిక్ని కట్ చేసి ఇప్పుడు మనం ఇవి 2 స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టేసి ఉక్సులు పెట్టేది మాత్రం మనకు పైకి రావాలి, అలాగే కాజాలు ఉండేది కిందికి పోవాలి. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని ఒక 2 ఇంచెస్ వరకు అయితే ఈ విధంగా నేను పెట్టేసి జాయింట్ అయితే చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ ఇంకా పైన మనకి ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఒక 2 ఉక్సులు అయితే పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఉక్సుల బదులు జిప్పులు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఉక్స్ అయితే పెడుతున్నాను, నా దగ్గర ప్రస్తుతం జిప్ అయితే లేదు. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. 2 ఒరిజినల్స్ ఒకే సైడ్ ఉండే విధంగా పెట్టేసి ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను. మీరు షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు అటు సైడు ఇటు సైడు రబ్ చేయండి, లేదంటే కుట్టు అనేది ఊడిపోతుంది. మనము ఇది స్లీవ్లెస్ కాబట్టి మనము 2 వైపులా రబ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా. అలాగే డబల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు బాడీ పార్ట్ అయితే అటాచ్ చేసాం కదా, దీనికి మనం హ్యాండ్స్ పెట్టడం లేదు కాబట్టి నేను ఇక్కడ చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెడతాను. ఈ ఫ్యాబ్రిక్ మనకు మిగిలింది కదా, ఈ ఫ్యాబ్రిక్ తోటి ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని దీంతో నేను ప్రిల్స్ అయితే పెడతాను. మీరు ఈ విధంగా స్టిచ్ కుట్టకపోయినా మీరు పీకో చేసుకున్నా కూడా లుక్ అనేది బాగానే ఉంటుంది. నేనైతే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇదే విధంగా 4 సైడ్లు ఇదే విధంగా అయితే మనము 2 క్లాత్లని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్కి కరెక్ట్గా మనకు ఆ కుట్టు అనేది సెంటర్లో రావాలి. ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి, సెంటర్లో వచ్చే విధంగా చూసుకోవాలి. మీకు క్లాత్ ఎక్కువ కనుక ఉన్నట్లయితే దగ్గరికి ప్రిల్స్ వచ్చే విధంగా అయితే చూసుకోండి. నా దగ్గర అంత ఫ్యాబ్రిక్ లేదు కాబట్టి నేను ఈ విధంగా కొంచెం దూరంగా ఈ విధంగా ప్రిల్స్ అయితే పెడుతున్నాను. మీరు ఇంకా దగ్గర పెడితే లుక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. దగ్గర ప్రిల్స్ వచ్చేసి ఈ విధంగా నేను రెండిటిని ఇదే విధంగా అయితే తయారు చేసుకొని ఇప్పుడు వీటిని మనం ఈ హ్యాండ్కి అయితే జాయిన్ చేయాలి. స్టార్టింగ్లో మనము ఖర్చు కోసం ఏదైతే ఈ విధంగా ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ వదులుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మాత్రమే ఈ విధంగా నేను స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేయకుండా 2 ఇంచెస్ అటు సైడు ఇటు సైడు 2 ఇంచెస్ వదిలేసి తర్వాత నుంచి ఈ ప్రిల్స్ అనేవి నేను స్టిచ్ చేస్తున్నాను. అది ఎలాగో మనకు కుట్లలేకపోతుంది కాబట్టి అక్కడ ప్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కరెక్ట్గా ఈ విధంగా నీట్గా అనుకుంటూ ప్రిల్స్ అనేవి కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మాత్రం చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది, లుక్ అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే. ఈ విధంగా మనము మొత్తము ఇక్కడ 2 ఇంచెస్ ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ దాకా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. నేనైతే చూపించలేదు. ఇంకా బాడీ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కింద ప్రిల్స్ కోసం పెట్టుకోవాలి కదా, అదైతే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా నేను బాడీ పార్ట్ని నేను బాడీ పార్ట్కే ప్రిల్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టార్టింగ్లో ఒక 2 ఇంచెస్ అయితే నేను ఎలాంటి ప్రిల్స్ పెట్టకుండా ఇక్కడ 2 ఇంచెస్ వరకు ఎలాంటి ప్రిల్స్ అయితే పెట్టలేదు. మీరు మెయిన్గా డిజైన్ కరెక్ట్గా వస్తుందా లేదా అని అయితే 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఈ విధంగా నేను స్టార్టింగ్లో 2 ఇంచెస్ ప్లెయిన్గా వదిలేసి తర్వాత నుంచి ఈ విధంగా చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. మనకు ఫ్యాబ్రిక్ని బట్టి మనం ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇది చిన్నపిల్లదే కాబట్టి చిన్న ప్రిల్స్ పెడితేనే బాగుంటుంది, పెద్దగా పెడితే అంత లుక్ అనేది రాదు. ఈ విధంగా చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ మనకు ఎంతైతే ఫ్యాబ్రిక్ ఉందో ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే నేను ఈ విధంగా అయితే ప్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను మొత్తము. ఇప్పుడు అదే విధంగా లైనింగ్ని ఈ విధంగా లైనింగ్ కూడా చిన్న ప్రిల్స్ అయితే పెట్టేశాను. నేను సపరేట్గా లైనింగ్కి అయితే ప్రిల్స్ పెట్టేసి ఈ లైనింగ్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా దాని మీద పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో అర్థమైందా లేదా, ఫ్రాక్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.
ఈ విధంగా లైనింగ్ కూడా అటాచ్ అయితే చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. నేనైతే రెండో సైడ్ అయితే చూపించలేదు. ఇప్పుడు వచ్చేసి మీరు ఖర్చును పైకి బాడీ వైపుకు పెట్టేసి పైనుండి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనకు ఫ్రాక్ అనేది చూడటానికి లుక్ బాగుంటుంది. అలాగే పైన స్టిచ్ చేయటం వల్ల మనకు కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. సేమ్ రెండు వైపులా అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం వెనక బొందెలు కట్టుకోవటం కోసం ఈ విధంగా ఒక చిన్న ఫ్యాబ్రిక్ని తీసుకొని బొంద కోసం అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. చిన్నపిల్లలకి ఖచ్చితంగా వెనక బొందలు అయితే పెట్టాలి. లేదంటే వాళ్ళకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉండదు కాబట్టి వెనక బొందలు అనేవి ఖచ్చితంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టేసి చిన్న ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో నేను వీటినైతే రివర్స్ అయితే చేస్తున్నాను. సేమ్ రెండోది కూడా సేమ్ అలానే రెండిటిని రెడీ అయితే చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకు ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోయింది. లాస్ట్లో ఈ విధంగా మన మెజర్మెంట్స్ ప్రకారం ఎంతకైతే మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి లోపల మనము ఈ విధంగా యోక్ పార్ట్ దగ్గర ఈ విధంగా బొంద పెట్టేసి మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసి పైనుండి ఒక స్టిచ్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత లైనింగ్ని పక్కకు అనేసి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మనం లైనింగ్ అనేది స్టిచ్ చేసుకుంటే అప్పుడు మనకు లైనింగ్ సపరేట్ ఉంటుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సపరేట్ ఉంటుంది. ఇప్పుడు పక్కనే ఇంకొక స్టిచ్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి అనేసి లైనింగ్కి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఒక్క స్టిచ్ కాకుండా డబల్ స్టిచ్ అయితే వేసుకోండి, కొంచెం గట్టిగా ఉంటుంది. ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని లోపల సైడు ఈ విధంగా ఒక 1/2 ఇంచు మడత పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అందరికీ అర్థమైందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మొత్తం ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది. సింపుల్గా చాలా క్యూట్గా అయితే ఉంది. వేసుకుంటే మాత్రం లుక్ అయితే అదిరిపోతుంది. చాలా బాగుంది ఫ్రాక్ అయితే. ఫ్రాక్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు అర్థమైందా లేదా అనేది కూడా చెప్పండి.